ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉండడానికి, అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి దీపావళి రోజు మీ పర్సులో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, మీ బీరువాలో కానీ ఈ 4 వస్తువుల్లో ఏదో ఒకటి తప్పకుండా పెట్టుకోండి. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లో అడిగింది ఏంటంటే, గురువుగారు ఖర్చు లేకుండా తేలికగా మాకు ఉపాయం కావాలి, డబ్బు ఖర్చు అవ్వకూడదు. మరీ డబ్బు ఖర్చు కాకూడదు అంటే కొన్ని పదార్థాలకి తప్పకుండా కొంత అవుతుంది. ఈ 4 పదార్థాల్లో కొన్నిటికైతే డబ్బు అవసరం లేదు, మన ఇంట్లోనే ఉంటాయి. కొన్ని మాత్రం బయట నుంచి తెచ్చుకోవాలి. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అందులో ఖచ్చితంగా దీపావళి చేయడం వల్ల డబ్బుతో పాటు మీ మనసులో మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, అలాగే లక్ష్మీ కృప కలుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే దీపావళి రోజు మీరు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి. ఎందుకంటే దీపావళి పూజకు ఈ ఉపాయానికి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి మీరు మామూలుగా ఇంట్లో ఎలాగైతే దీపావళి రోజు మీరు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి. మీకు ఈరోజు నేను 4 ఉపాయాలు చెప్తాను, చిన్నవి. ఇందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అడిగేది ఏంటంటే, గురువుగారు మాకు ఈ సమస్య ఉంది, గురువుగారు మాకు ఆ సమస్య ఉంది, ఉపాయాలు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఆ 2 చూడడం చేత కావడం లేదనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానిలో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను వీడియో డిస్క్రిప్షన్లో. మీరు రిక్వెస్ట్ పంపించండి, నేను ప్రతిరోజు చేసే పోస్ట్ దాంట్లో కూడా ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ముందుగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు పదార్థాలు సమయము వీలైతేనే చేయండి. నాకు ఇది దొరకలేదు గురువుగారు, మరి వేరే దాంతో చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, పదార్థము, సమయము, విధానము, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి పదార్థం దొరకకపోయినా, నమ్మకం లేకపోయినా, ఆ విధానం అర్థం కాకపోయినా చేయమాకండి, ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఇందులో ఏ ఒక్కటి చేసినా ఫలితం అనేది ఉంటుంది. ఏ ఒకటి చేయవచ్చు, 4 ఒప్పుకుని 4 చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఏ ఒక్కటి చేసినా ఫలితం ఉంటుంది. మొదటి ఉపాయం చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలాంటి ఎర్రటి పేపర్ తీసుకోండి. మనకి క్రాఫ్ట్ పేపర్ అంటారు వీటిని, మనకు మామూలుగా పిల్లల దగ్గర ఉంటాయి, లేదంటే మీరు పుస్తకాలు అమ్మే షాపుల్లో కూడా దొరుకుతాయి. ఒక పేపర్ తెచ్చుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి. దీనిపైన మీ మనసులో ఏదైనా ఒక కోరిక రాయండి. అది కూడా బ్లూ ఇంక్ పెన్తో రాయండి. అంటే రెడ్ కలర్ కానీ ఇలాంటి కాదు, బ్లూ ఇంక్ పెన్. మామూలుగా స్కెచ్తో రాయొచ్చు, పెన్తో రాయొచ్చు, మార్కర్తో రాయొచ్చు, పర్మనెంట్ మార్కర్తో కూడా రాయొచ్చు. మీరు ఏదో ఒక కోరికని, ఒక్కటే కోరిక, సమ్ఎక్స్, మీకు ఏదైతే ఒక బలమైన కోరిక ఉందో రాయండి. అది కూడా బ్లూ ఇంక్ పెన్తో రాయండి. తర్వాత ఈ పేపర్కి ఇలాంటి రెడ్ కలర్ దారం, మనకి మిక్స్ కలర్ దారం కానీ మల దారం ఉంటుంది కదా, అలాంటిదని పర్వాలేదు, దానిని కట్టండి. కోరిక రాసి మడత పెట్టిన తర్వాత దాన్ని కట్టండి. మనం గిఫ్ట్ ప్యాక్ చేస్తాం కదా, అలా కట్టుకోవచ్చు. కట్టిన తర్వాత నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను ఇది మడత పెట్టి చూపిస్తాను, ఎందుకంటే ఇది కూడా అనుమానం ఉంటుంది. నేను పెద్ద పేపర్ శాంపుల్ చూపిస్తాను, చిన్న దాని మీద రాసుకోవచ్చు, ఒక కోరిక మాత్రమే కాబట్టి. ఇలా కట్టండి. తర్వాత ఈ పేపర్ని మీరు పూజ చేసే సమయంలో దేవుడి ముందు పెట్టండి. పూజ అయిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన పేపర్ని తీసి
మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఇంట్లో ఉండేవారైతే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి. మీరు ఈ సంవత్సరం పెట్టారు, వచ్చే సంవత్సరం దీపావళి వరకు దీన్ని తీయాల్సిన అవసరం లేదు. మీరు కోరుకున్న కోరిక తీరినా కూడా ఈ పేపర్ని తీయకుండా సంవత్సరం వరకు మీ దగ్గర ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది, సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇయర్ దీన్ని తీసేయాలి. ఒకవేళ కోరిక తీరలేదు గురువు గారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవడం. అంటే మనకి పూర్వజన్మ పాపాలు శాపాలు కర్మల వల్ల ఒక్కొక్కసారి ఎంత చేసినా ఫలితాలు రావు, నమ్మకం లేకుండా చేసినా ఫలితం రాదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది మొదటి ఉపాయం. రెండో చెప్తాను. దీపావళి రోజు మీరు ఏదైనా ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక రావి ఆకుని తెచ్చుకోండి. దాన్ని నీటితో శుభ్రంగా చేయండి. రావాకు తీసుకునే ముందు మీరు చెట్టుకు నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి. తర్వాత ఆకుని తీసుకోండి. దీపావళి రోజు సాయంత్రం పూజ చేసుకునే సమయంలో, ఏదైతే సాయంత్రం పూజ చేస్తుంటాం కదా, 6:10 నుంచి 8:20 మంచి ముహూర్త సమయం. ఆ సమయంలో ఈ రావాకుని కొంచెం కుంకుమని, మామూలు కుంకుమని తడపాల్సిన అవసరం లేదు, కుంకుమ తీసుకోండి, బొట్టు పెట్టండి. ఇలా బొట్టు పెట్టండి. ఆకుకి బొట్టు పెట్టి దేవుడి ముందు పెట్టండి. పూజ అనంతరం ఈ రావాకుని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ బీరువాలో పెట్టుకోండి. ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు వృధా ఖర్చులు తగ్గుతాయి, మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. చిన్న ఆకులు దొరుకుతాయి, పెద్ద చెట్లు అనుకోండి, చిన్న ఆకులు దొరుకుతాయి. చాలా పెద్దగా ఉంది కదా, ఇది చిన్న చెట్టు పెద్ద ఆకుగా ఉంది. చిన్న చెట్లు చిన్న చిన్న ఆకులు ఉంటాయి. మీ చక్కని అదృష్టాన్ని కలుగజేస్తుంది. ఆ రోజున తెచ్చుకొని చేయడం వల్ల విధి విధానంగా తెచ్చుకోండి. నమస్కారం చేసుకొని చెట్టుకు కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకొని తెచ్చుకోండి. ఇది రెండవది. మూడవది, మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడడానికి, డబ్బు నిరంతరం వస్తూ ఉండడానికి మీరు ఆ రోజు వీలైతే ఒక వెండి కాయిన్, లక్ష్మీ వినాయకుడు కానీ లక్ష్మీ కుబేరులు కానీ లక్ష్మీనారాయణ వెండి కాయిన్స్ ఉంటాయి. ఇది కాపర్ కాయిన్, వెండి కాయిన్. లేదంటే వెండి కాయిన్ లేదు మీ దగ్గర, ఒక పల్చని రేకులు దొరుకుతాయి, వెండి రేకులు, 1 గ్రాము 2 గ్రాములు అమ్ముతుంటారు, అదైనా పర్వాలేదు, అది తెచ్చుకోండి. పండుగ రోజు తెచ్చుకోండి. తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే మీ పూజ దగ్గర పెట్టండి. దీపావళి రోజు మీ పూజ దగ్గర పెట్టండి. డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి మీరు ఈ ఉపాయం చేస్తున్నారని గుర్తుంచుకోండి. పూజ దగ్గర పెట్టి, అంటే లక్ష్మీ వినాయకుడు తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ వెండి కాయిన్ని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. దాన్ని వాడమక్కండి. అంటే ఖర్చుకి రేపు పొద్దున్న ఏదైనా అవసరం ఉంటుందని వాడకండి. చక్కగా దాన్ని అలా ఉంచండి. మీకు రోజు రోజుకి లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. డబ్బు నిరంతరం వస్తూ ఉండడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. ఇది రెండవది. మీరు మాత్రం వాడవలసింది వెండి కాయిన్ మాత్రమే, అది గుర్తుంచుకోండి. వెండి కాయిన్ దొరకకపోతే మీరు వీలైతే వెండి చిన్న 1 గ్రాము 2 గ్రామువి రేకులు దొరుకుతాయి, అదైనా వాడవచ్చు. మూడో చెప్తాను, ఇంకా చాలా తేలికైంది. నాలుగోది. 3 అయిపోయింది, నాలుగోది. దీనికి కావాల్సింది ఏంటంటే మీ ఇంట్లో ఇది ఎందుకు చేయాలి చెప్తాను. మీ ఇంట్లో మీ ఇల్లు ఎప్పుడు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండడానికి ఈ చిన్న ఉపాయం. అంటే ధనము ధాన్యము డబ్బు వీటికి లోటు లేకుండా ఉంటుంది. దీపావళి రోజు ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని చిన్న మొక్క, దానిలో ఎరగకుండా ఉన్న బియ్యపు గింజలు ఒక 21 తీసుకోండి. 21 ఇలాంటివి 21 తీసుకోండి. 21 తీసుకొని మూటగా కట్టండి. ఇలా మూటగా కట్టండి, చిన్న మూట కట్టండి. జస్ట్ మీకు చూపించడం కోసం. ఇది పెద్ద క్లాత్, ఇది చిన్న మూట కట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇంట్లో పూజ చేసుకున్న ప్రదేశంలో మూట పెట్టి ధూపాన్ని చూపించండి. తర్వాత ఈ మూటని పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఈ 4 వస్తువుల్లో, ఈ 4 ఉపాయాల్లో ఏదో ఒకదాన్ని దీపావళి రోజు చేయటం వల్ల, అంటే ఈ ఉపాయాలు మీ పర్సు మీ బీరువా ఏదైతే పెట్టుకున్నారో, వస్తువులు పెట్టుకున్నారో, సంవత్సరం మొత్తం కూడా మీకు డబ్బుకు సంబంధించిన అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. నేను మీకు అంతకుముందు వీడియోలో కూడా దీపావళి రోజు చేయవలసిన ఉపాయాలు చెప్పాను. ఆ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అందులో ఏది చేయగలిగినా పర్వాలేదు. తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి, మామూలుగా జ్యోతిష్ ఉపాయాలు ఉన్నాయి, ఏంజెల్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఏది చేయగలిగితే, మీ మనసుకు ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే ప్రయత్నించండి. మాకు ఏమి చేయాలనిపించడం లేదు గురువుగారు అంటే ఏమి చేయమాకండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే
మీ మనసు అంగీకారం లేకుండా మీకు చేయాలని లేకుండా బలవంతంగా ఏది చేయవద్దు. ఇది నా రిక్వెస్ట్. కారణం ఏంటంటే ప్రాకృతికమైన శక్తులు ఎప్పుడూ కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాయి, మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. అది మనం కరెక్ట్గా ఆచరించగలిగినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. అలా లేకుండా మనం ఏదో చేస్తున్నాం కదా చేస్తే ఎటువంటి ఫలితం రాకపోగా మానసిక ఆవేదన కలుగుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.